బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు హుక్కా సెంటర్పై దాడులు నిర్వహించారు. నిజాంపేటలో ఉన్న డిఐ కాఫీ షాప్లో ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాడుల అనంతరం పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు ₹1,00,000 9,000 విలువైన 10 హుక్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు హుక్కా సెంటర్స్ పై దాడులైతే నిర్వహించారు. నిజాంపేటలో ఉన్న డిఐ కాఫీ షాప్లో ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుచిత, చెప్పండి. బయటకు మాత్రం చూడడానికి కాఫీ షాప్ మాత్రం, లోపల మాత్రం జరిగేదంతా హుక్కా దందా. అయితే ఇదంతా కూడా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగినట్టు తెలుస్తుంది. ఇదంతా కూడా ఎస్ఓటీ పోలీసులు చేసిన దాడుల్లో అయితే బయటకు వచ్చింది. అయితే బయటకు మాత్రం డిఐ కాఫీ షాప్ అని చెప్పి మాత్రం చాలా అద్భుతంగా డెకరేట్ చేసి మాత్రం ఒక కాఫీ షాప్ పేరు పెట్టుకొని వాళ్ళు అయితే కాఫీ షాప్ నడిపించుకుంటూ వస్తున్నారు. కాకపోతే లోపల మాత్రం ఒక అనుమతి లేకుండా హుక్కా సెంటర్ అనేది నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే దీని మీద అనుమానం వచ్చైతే పోలీసులు దాడులు చేసినట్టు తెలుస్తుంది. అది కూడా బాచుపల్లి క్వశ్చన్ పరిధిలో జరిగింది కాబట్టి అక్కడ సంబంధం ఎస్ఓటీ పోలీసులు అయితే దాడులు చేశారు. దానిలో భాగంగా అక్కడ దాదాపుగా 10 హుక్కా బాటిల్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వాటన్నిటి విలువ దాదాపు ₹1,00,000 వరకు కూడా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అవన్నిటినీ కూడా మేజర్ గా వాటిలో కూడా రకరకాలుగా కొన్ని కలర్ఫుల్ గా, అంటే వాటిని ఏవైతే వాడి చేస్తారో అవన్నిటిని కూడా స్వాధీనం చేస్తున్నారు. కొన్ని సంబంధిత సామాగ్రి ఏవైతే ఉంటాయో, అంటే దానికి సంబంధించిన సామాగ్రి, హుక్కాకు సంబంధించిన సామాగ్రి అన్నింటినీ కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ముగ్గురు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మేజర్ గా ఇలాంటివి ఇంకా హైదరాబాద్ లో చాలా చోట్ల జరుగుతున్నట్టుగా కూడా అనుమానాలతోనే మేజర్ గా ఈ హుక్కా పార్లర్లు ఇవన్నీ కూడా సపరేట్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే మనము కొన్ని కిచెన్స్ ఉంటాయి, కొన్ని కిచెన్ అండ్ బార్స్ ఉంటాయి. దానికి దీనికి సెపరేట్ పర్మిషన్స్ ఉన్నట్లుగా హుక్కా పార్లర్ కు కూడా సపరేట్ గా పర్మిషన్స్ అనేవి ఉంటాయి. అట్లా పర్మిషన్స్ తీసుకొని నడుపుతున్న వారిని అయితే అది వేరే విషయంగా ఎటువంటి అనుమతులు లేకుండా కూడా నడుపుతున్న చాలా చోట్ల మీద కూడా పోలీసులు దాడులు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే బాచుపల్లి పరిధిలో చేశారు. 10 హుక్కా బాటిల్ బయటపడ్డాయి. దాదాపుగా ₹1,00,000 వరకు కూడా వాటి విలువ ఉన్నట్టుగా తెలుస్తుంది. ముగ్గురిని అయితే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుచిత. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు హుక్కా సెంటర్పై దాడులు నిర్వహించారు. నిజాంపేటలో ఉన్న డిఐ కాఫీ షాప్లో ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాడుల అనంతరం పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు ₹1,09,000 విలువైన 10 హుక్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు హుక్కా సెంటర్పై దాడులు నిర్వహించారు. నిజాంపేటలో ఉన్న డిఐ కాఫీ షాప్లో ఎలాంటి అనుమతులు లేకుండా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాడుల అనంతరం పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు ₹1,09,000 విలువైన 10 హుక్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు.